మనం తిన్న కూరలేదో కలిసిందిరా. నువ్వు తినొద్దురా, నువ్వు తినొద్దురా, నువ్వు తినొద్దురా, నువ్వు తినొద్దురా, నువ్వు తినొద్దురా, నువ్వు తినొద్దురా. అమ్మా ఝాన్సీ, ఈసారి పండక్కి తప్పకుండా రండమ్మా. ఈసారి మాత్రం అల్లుడిని పిల్లల్ని తీసుకొని రావాల్సిందేనమ్మా. సరే, సాయంత్రం చేస్తా ఉండు. పిన్ని, పనంతా అయిపోయింది పిన్ని. అంట్లు కడిగేసాను, బట్టలు ఉతికి ఆరేసాను పిన్ని, మాపు పెట్టేసాను. సరేనమ్మా. ఏంటి ఇవాళ పూజ చేసుకున్నావా? అవును పిన్ని, ఈరోజు శుక్రవారం కదా అని పూజ చేసుకున్నాను పిన్ని. ఈ చీర నాన్న తెచ్చాడు పిన్ని, ఈరోజు కట్టుకున్నాను. అవును పిన్ని, డబ్బులు అడిగాను కదా. నాకు గుర్తుందమ్మా, ఇదిగోరా డబ్బులు. పిన్ని, ఇలా అడిగానని ఏమనుకోవద్దు పిన్ని. బాబు హాస్టల్లో ఉన్నాడు కదా, వాడికి బట్టలు పుస్తకాలు కొనాలి పిన్ని. సరే అమ్మా, నేనేమనుకుంటానమ్మా, నువ్వు వెళ్ళురా. మొగుడు మంచోడే అయితే ఈ బాధలు ఎందుకు ఈ అమ్మాయికి? పాపం ఎంత మంచిదో పిల్ల. మొగుడు ఇక్కడ పడిపోతే లోపల ఏం చేస్తున్నావు? బయటకు రావే. అమ్మా, నువ్వు మాత్రం నన్ను వెళ్ళమని చెప్పొద్దు. మన అట్లాగే కొట్టాడు, కావాలంటే నువ్వు వెళ్ళి లేపుకో. ఏమో ఈ తాపొచ్చొచ్చినోడికి ఏమొచ్చొచ్చిందో జీవితంలో మారాడు అనుకుంటా. అన్నయ్యే కదా, లేపమ్మ వెళ్ళి. నా వల్ల అయితే కాదమ్మో. ఎన్నిసార్లు పిలవాలి నేను? నేను పిలిచి వినపడలేదా? అన్నం పెట్టుకురమ్మంటారా అండి? అన్నోడు కావాలే, నాకు ముందు సరిపోలేదు. వెళ్ళి డబ్బులు తీసుకురాపా. ఒరే తాపొచ్చొచ్చినాడా, ఇంకేముండి నా పిల్ల దగ్గర ఇవ్వడానికి? మొత్తం అమ్ముకొచ్చొచ్చావుగా వస్తువులన్నీ. ఎందుకని వదినలా వేధిస్తున్నావు? ఇంకేడు బతికింతేనే బంగారం లాంటి పిల్లని హింసిస్తున్నాడు. ఉండా ఒక్క కొడుకుని హాస్టల్లో తీసుకెళ్లి పడేసి వచ్చాడు. ఏంటి నేనెంత దుర్మార్గుండంటావా? అమ్మా, నువ్వు ఎప్పుడు చెప్పేసోదేకమ్మా, నా డబ్బులు తీసుకురండి అమ్మ, వెళ్ళి నా ముందు కావాలి. ఏంటండి? నాకు డబ్బులు కావాలి. నా దగ్గర ఎక్కడున్నాయండి? ఇవి ఇద్దామన్నా ఇవన్నీ పిచ్చి వస్తువులండి. ఇళ్లలో పనులు చేయడానికి వెళ్తున్నావు కదా, అక్కడ ఎవడో ఇవ్వట్లేదా? మీరు మర్యాదగా మాట్లాడండి. అలా మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? అన్నయ్య వద్దని కొడుతున్నట్టున్నాడమ్మా, పదమ్మ వెళ్ళి చూద్దాం. చెప్పవే, ఏం చేస్తావు? అన్నయ్య, నువ్వు అసలు మనిషివేనా? వదిలి వదిలే. వదినా, చూడమ్మా ఎలా కొట్టాడో, రక్తం కారేలాగా. వదినా, అయ్యో వదినా, నీకేం కాదులే వదినా, మేము వచ్చేసాంగా. ఏం చావలేదు ఇంకా. మీ ఓవర్ యాక్షన్ ఆపండి. ఓవర్ యాక్షన్. రే రే పనికి మాలి అదవా, ఇలాంటి దుర్మార్గుని ఎందుకన్నానని నాకే చిక్కేస్తుందిరా. ఆడదాన్ని కొట్టేవాడిని మగాడన్నరా, ఆడికోడు అంటారు. అమ్మా, అటు చూడమ్మా, వదిన బ్యాగ్ తీసుకుని వస్తుంది. అమ్మా శశి, ఎక్కడికమ్మా బ్యాగ్ తీసుకుని బయలుదేరావు? వదిన, వద్దదినా, నువ్వు వెళ్ళొద్దు వదినా. అత్తయ్య, ఇక నా వల్ల కాదత్తయ్య, నన్ను వెళ్ళనివ్వండి. వాడు ఏదో ఒక రోజు మారుతాడమ్మా, వెళ్ళిపోవద్దు. నేను అలాగే అనుకొని ఇన్ని రోజులు ఓపిక పట్టాను అత్తయ్య. చూసారుగా, ఇలాగే ఉంటే నన్ను చంపేస్తాడు అత్తయ్య ఏదో ఒక రోజు.
అలా ఏం కాదు వదిన, మేమున్నాంగా. నేను ఇక్కడ నుండి చనిపోతే నా బిడ్డ అనాథైపోతాడు అత్తయ్య. నా కాళ్ళ మీద నేను నిలబడి నా కొడుకుని ప్రయోజకుని చేసుకోగలను అత్తయ్య. అదే నిజమేలే. హాస్టల్కి వెళ్ళి బాబుని తీసుకెళ్ళి కొద్ది రోజులు అలా ఉండు. నువ్వు లేకపోతే నన్ను వీళ్ళలో మార్పు వచ్చిద్దేమో చూద్దాం. సరే అత్తయ్య, వెళ్ళొస్తానమ్మా. అన్నా ఒక 90 వేస్తావా? మ్మ్హ్మ్. అన్నా ఒక మాట చెప్తా, ఏమనుకోరు కదా. వదిన వెళ్ళిపోయిన తర్వాత మీ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్న. నిజం చెప్పాలంటే వదిన దేవత అన్న. ఇళ్లలో పనిచేస్తూ కూడా పిల్లోడిని హాస్టల్ చదివిస్తూ నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేదిగా. ఏంటన్నా ఏం మాట్లాడో? నా మాటిని వదిన తీసుకొచ్చేయన్నా. అంటే ఏంట్రా, మీ వదిన లేకపోతే నేను వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి అడుక్కుంటున్నానా ఏంట్రా? చూడరా, త్వరలో ఏనుగు కుంభస్థలాన్ని కొడతాను. ఏం చేయబోతున్నావు అన్నా? ఇప్పుడేంటక్క నీ ఆరోగ్యం బాగానే ఉంటుందా? అదేంటక్క అంత మంచి పిల్ల శశిని ఆ రకంగా కొట్టి పంపించేశాడు? ఏమోనమ్మా, తాగుబోతు చచ్చినాడు. వాడు వస్తున్నాడు అంటేనే మేం కూడా ఉనికి చేస్తున్నాం. అక్క ఏంటక్క నీకు ఈ పరిస్థితి? మీ ఆయన చూస్తే మీ ఆయన కూడా అలాగే చేశాడు. ఇప్పుడు మీ అబ్బాయి కూడా ఎలానే చేస్తున్నాడు పట్టించుకోకుండా. మా ఆయన ఏం మమ్మల్ని అన్యాయం చేయలేదమ్మా. ఆయన ఎక్కడ ఉండి పని చేసుకుంటున్నా కూడా పిల్ల పెళ్లి కోసం 8 లక్షలు డిపాజిట్ చేశాడు. అయినా మా ఆయనకి తాగుబోతు చచ్చినాడు కోరికేంటి? సరే అక్క, మీరు జాగ్రత్తగా ఉండండి. ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయండి, ఆయన్ని పంపిస్తాను. ఏం మాట్లాడుతున్నావు అన్నా? వాళ్ళిద్దరి పేరు మీద ఉన్న జాయింట్ అకౌంట్లో డబ్బులు నీకెలా వస్తాయి అన్నా? ఒకవేళ వాళ్ళు చచ్చిపోతేనే వస్తాయి అన్నావు. చనిపోతే వస్తాయా? అయితే చంపేస్తాను రా. అన్నా నేనేదో సరదాగా అన్నా అన్నా, చంపేయడం ఏంటన్నా? అమ్మా అమ్మా, ఏంటి అన్నయ్య ఎప్పుడు లేని పొద్దునే లేసి రెడీ అయ్యాడు? ఏమో ఆడి దినం ఎక్కడ చేసుకుంటాడో, నా జబ్బా కాడి గురించి. అమ్మా, నేను పనికి వెళ్దాం అనుకుంటానమ్మా, క్యారేజ్ కడతావా? ఏంట్రా నువ్వు చెప్పేది? అన్నయ్య ఇదంతా నిజమేనా? అవునమ్మా, శశి వెళ్ళిపోయిన తర్వాతే మీరేంటో నాకు తెలిసిందమ్మా. నేనేం తప్పు చేస్తున్నానో నాకు అర్థమైంది. అవునా, నిజంగా చాలా సంతోషంగా ఉందిరా. అయితే వెళ్ళి కోడలు కూడా తీసుకొచ్చేయరా. అమ్మా, నేను ఇప్పటికిప్పుడు మారిపోయానంటే అది కూడా నమ్మదమ్మా. కాబట్టి నేను ఒక 4 రోజులు కష్టపడి పనిచేసి కొన్ని డబ్బులు పోగు చేసి తనను అప్పుడు వెళ్ళి తీసుకొస్తానమ్మా. అవునా? ఏ మౌని, అన్నయ్యకి వెళ్ళి తొందరగా క్యారేజ్ కట్టవే. సరేనమ్మా. సరేరా, వెళ్ళొస్తాను. అమ్మా, చెల్లేదమ్మా. మార్కెట్కి వెళ్ళిందయ్యా. క్యారేజీ కడతావా? పనికి వెళ్తాను. ఉండు నాయన, 2 నిమిషాలు ఉండి ఊరు చేసి వస్తున్నా. సరే, అలాగేనమ్మా. తినకుండా ఉండకూడదే, రావే నేను తినిపిస్తాను. నాకు వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. రామ్మా. ఏంటమ్మా నువ్వు? ఆ పట్టు, ఆను. ఒకసారి సిద్ధాంజీ చూద్దాం, ఉన్నారో చచ్చారో. ఇంకా చావలేదా? ఇల్లు ఫోన్ వస్తుంది. హలో అన్నయ్య
ఎక్కడున్నావన్నయ్య? నీ ఫోన్ ఆ. స్విచ్ ఆఫ్ వస్తుందన్నయ్య. ఏమైందమ్మా నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆహా. కలవట్లేదన్నయ్య. ఇదిగో అమ్మ మాట్లాడుతుందంటన్నయ్య. అవునా? అమ్మకు 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 అమ్మ ఇదిగో అమ్మ. అరే నాన్న నాన్న మనం తిన్న కూరలేదో కలిసిందిరా. చెల్లి ఆల్రెడీ చచ్చిపోయింది. నీ క్యారేజ్ పంపించాను కదా, అది నువ్వు తినొద్దయ్యా. నాన్న నువ్వు బతకాలరా, నువ్వు అది తినొద్దురా, నువ్వు అది తినొద్దురా, నువ్వు బతకాలరా, నువ్వు బతకాలరా. నేను మిమ్మల్ని చంపాలని విషయం పెడితే మీరేంటమ్మా నన్ను బతకాలని కోరుకుంటున్నారు? నేను పెద్ద దుర్మార్గుండమ్మా. అమ్మా